నమస్తే, వెల్కమ్ టు నిజదర్శిని యూట్యూబ్ ఛానల్. ఈరోజు చిన్నపిల్లలు చాలామంది కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి అసలు ఏమి అయింది అని చెప్పుకోలేని వయసు వాళ్ళైతే ఏడుస్తూ ఉంటారనమాట. తల్లిదండ్రులు గాబరా పడిపోతుంటారు, ఏమైంది అని చెప్పేసి. వాళ్ళకి మ్యాక్సిమము మనకు కడుపులో నొప్పి వల్ల అలా ఏడుస్తూ ఉంటారనమాట. అయితే కడుపు నొప్పి చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క నొప్పి ఒక్కొక్క భాగంలో మనకు వస్తుంది. అంటే పొట్టని 9 భాగాలుగా విభజిస్తారు. పై పొట్ట, కింద పొట్ట, కుడి పక్క, ఎడం పక్క, కింది ఎడం పక్క, కుడి పక్క, మధ్య, ఇలాగా మొత్తం 9 భాగాలుగా విభజిస్తారు. ఓకే, అది ఏ భాగంలో ఏ నొప్పి అనేది అది తర్వాత చెబుతాను వేరే వీడియోలో. ఇప్పుడు పిల్లలకి కడుపు నొప్పి వస్తే మనం ఏం చేయాలి, దానికి రెమెడీ ఏమిటి, ఉపశాంతి కోసం మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంతవరకు నేను ఈ వీడియోలో మీకు చెబుతాను. అయితే పిల్లలకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా వేగంగా సురక్షితంగా తగ్గించగలిగే మందు ఏదైనా ఉంది అంటే అది ఒక సైక్లోఫామ్ సిరప్ అన్నమాట. ఇది చాలా మంచి మందు. దీనిని ఇండికో కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దీనిలో డైసైక్లోమైన్ అండ్ సింథికోన్ అనే 2 రకాల మెడిసిన్స్ ఇందులో ఉంటాయి. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా స్మూత్గా పనిచేస్తుంది. పిల్లలు ఏదన్నా బాగా ఏడుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క వయసు మరియు వాళ్ళ యొక్క బరువుని మనం పరిగణనలో తీసుకొని మోతాదుని వాడాల్సి ఉంటుంది. జనరల్ నేను మోతాదు చెబుతున్నానండి, కానీ మీరు సంబంధిత డాక్టరు సలహా మేరకే వాడుకోవాలి. డాక్టరు అవకాశం లేనప్పుడు జనరల్గా వాడే నేను డోస్ చెబుతున్నాను. ఒక 5 ml మోతాదు మందులో ఒక 10 ml నీళ్ళు, అంటే ఒక మూత మందు 2 మూతలు నీళ్ళు తీసుకొని పిల్లలకు కానీ మనం తాపగలిగితే ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఆ యొక్క బాధ నుంచి ఉపశాంతి కలుగుతుంది. దీనిలో పెద్దగా చెప్పుకోదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. కొంతమందిలో మాత్రము కొంచెం మలబద్ధకము, విరోచనాలు అవ్వటము, ఒంటి మీద దద్దులు రావటము, ఇటువంటి సమస్యలు ఉంటాయి. అటువంటి ఏదైనా ఎలర్జీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ కనబడితే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. సో మిత్రులారా, మీరు నా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్, ఒక కామెంట్ నాకు ఈ ఏనుగుల బలాన్నిచ్చి మరెన్నో మంచి మంచి హెల్త్ వీడియోస్ చేయడానికి నాకు ఒక ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. థ్యాంక్ యూ.